రైతు పరిస్థితి ఎట్లుంది అది చెప్పు. ఏముంది, ఏం నడుస్తుంది? కేసీఆర్ ప్రభుత్వమే మంచిగా ఉండే. మంచి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే మంచిది. రేవంత్ రెడ్డి వచ్చిండు, మాకేం ఉపయోగం లేదు. ఇంటింటికి 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. రుణమాఫీ లేదు, ఏది లేదు. అయినోళ్ళకి అయింది. 500 గ్యాస్ బుడ్డిస్తా అన్నాడు, అది లేదు. ఇప్పుడు 1010 రూపాయలు అది కడుతున్నాం. రుణమాఫీ లేదు, ఏది లేదు. ఇప్పుడు రిటర్న్ పడతాయి బ్యాంక్ అకౌంట్ లో అన్నాడు కదా. అప్పుడు పడతలేవు. అంటే మీకు ఈ రైతు బంధు అన్నాడు కదా, 13,000 ఇస్తున్నా ఎంత? రైతు బంధు పడుతుంది. రైతు బంధు ఎత్తుండు, పడతలేవు. 15,000 ఎకరానా 6,000 ఎకరానా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానా 15 అన్నాడు కానీ ఎకరానా మన టిఆర్ఎస్ ప్రభుత్వం 5,000 ఇచ్చింది. ఇప్పుడు 1,000 చేసిండు అంతే కాంగ్రెస్ ప్రభుత్వం, అంతే. ఇక అంత మించి ఏం లేదు. బీఆర్ఎస్ ఓడిపోయిన కారణం ఈ ఊర్లో పోటీ చిన్న చిన్న నాయకులు ఉండరా, వాళ్ళు ఏబట్టి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళతోడే ఓడిపోయింది. వాళ్ళు 1 లక్ష రూపాయల కారు కొనుక్కొని ఒక కండువా వేసుకుంటారు. కండువా వేసుకొని మేము మా సార్ అంటారు. కేసీఆర్ మాకు సార్ కాడా, హరీష్ రావు మాకు సార్ కాడా, కేటీఆర్ మాకు సార్, అంతా మాకు సారే. కానీ వాళ్ళు పేరు వాళ్ళు అయిపోయింది, మేము అంతా వేస్ట్ అయిపోయింది. ఓటు మళ్ళీ అడుగుతుండగా 10 సంవత్సరాలు నేనే ఉండాలని అడుగుతుండే కదా రేవంత్ రెడ్డి. రేవంత్ పడయి హరీష్ రావు ఇక్కడ సిద్దిపేట ఉన్న రోజులు హరీష్ రావు. టీఆర్ఎస్ ఒక బీఆర్ఎస్ ఓడిపోయిన కారణం మాత్రం చిన్న చిన్న నాయకులు చేయబట్టే ఓడిపోయింది. నాకు తెలిసిన మంది అంటే ఈ 6 గ్యారెంటీలు నేను అమలు చేసిన ఆయన మాట్లాడుతా ఉన్నాను. అవి చేయాలి, అది మాత్రం చేయలేదు. కొన్ని ఒక రేషన్ కార్డు ఇచ్చిండు, ఒకటి అయితే చేసిండు. ఒక రేషన్ కార్డు కొంతమందికి వచ్చింది. ఇందిరా మిల్లు అంటే ఇందిరా మిల్లు ఎట్లా చేయాలి చెప్పన్నా? మీరు ఎవరైనా కట్టుకోరి, జాగ ఉంటే మీరు కట్టుకోరి, నేను 5 లక్షలు ఇస్తా. అలాగే మీకు అల్పం కట్టుకుంటారా, మీరు ఏం చేసుకుంటారో అని చెప్పాలి. కానీ నేను 5 లక్షల ఇల్లు కట్ట 5 లక్షల గుడిసె కూడా అవుతలేదు. బేస్మెంట్ అవుతుంది 5 లక్షల. అట్లా చెప్పాలి. ఎవరికి జాగ ఉంటే వాళ్ళు కట్టుకోరి, నేను 5 లక్షలు ఇస్తాను, నా సాయం నేను చేస్తా, మీకు అల్పం కట్టుకోరి, మీ సొమ్ముతు ఉన్నది గారు అది చెప్తే ఒక పద్ధతి. ఒక రేషన్ కార్డు మాత్రం కేసీఆర్ కూడా ఇవ్వలే. నాకు పెళ్ళి అయి 9 నెలలు అయిపోతుంది, కేసీఆర్ కూడా ఇవ్వలే. నా 2016 పెళ్ళి అయింది, అప్పటి నుంచి నాకు రేషన్ కార్డు రాలే. మనకి రేవంత్ రెడ్డి వచ్చినాక నాకు ఒక్కటి మాత్రం ప్లస్ ఒకటైంది. ఒకటేంటంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకే ఇవి జరుగుతున్నాయి పథకాలు కానీ లేదా ఇవన్నీ, అది తప్పు. కాంగ్రెస్ నాయకులు కానీ మరి బీఆర్ఎస్ కూడా అవుతున్నాయి. అది అంతా వేస్ట్ ముచ్చట. ఒకటి ఏంటంటే ఇల్లు కట్టుకునే వాళ్ళకు జాబ్ ఉన్న కట్టుకోరి, నీకు గింత ఇస్తా, మీరు కట్టుకోరి అది చెప్పాలి. ఒక రేషన్ కార్డు అయింది, అంతా వేస్టే. యూరియా బస్సులు అయితే ఘోరం అన్న. నాకు ఒక 5 ఎకరాలు ఇగో మాపి అని చెప్పారు. నాకు ఒక 2 ఎకరాలు జాగు ఉంది. నాకు కూడా కాలే. మరి మాకు ఎట్లా చెప్పు? మా ఆయన మా నాన్న వాళ్ళు కూడా కాలే, అది వేస్ట్. కేసీఆర్ కూడా మాపి వేస్తాడు, కేసీఆర్ కూడా చేయలే. ఎన్ని యూరియా బత్తాలు పడితే ఎన్ని ఇస్తారు ఇప్పుడు? అంటే ఎకరానికి ఎన్ని యూరియా బత్తాలు అన్న? సరే ఇంకా 2 కాదే. మందు బుక్కుతారే మన చల్లుకుంటారు. ఒక పంటకు మందు ఎక్కువ వేస్తే ఇంకొక క్రాప్ ఎక్కువ వస్తుంది, మందు చల్లుకుంటారు. మందు బుక్కం కదా, ఇంత మందు తాగుతారు కావచ్చు, కానీ మందు బుక్కరు కదా, మందు తాగుతారు. మందు అందరూ దునియా నడిచేది, రాష్ట్రం నడిచేది మందు తాగుతుంది. తాగుతూ పెగ్గు ఎక్కువ తాగుతారు. కానీ మందు మాత్రం చల్లుకుంటారు, భూమి మీద చల్లుకుంటారు. ఎక్కువ 1 2 చల్లుకుంటారు. అది ఇచ్చేదాన్ని కరెక్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు 2 ఇస్తున్నాడు, ఎండే చల్లుతాం. ఎకరాన 10 ఎకరాలు ఉన్నా 2 ఇస్తుండు. ఆ 10 ఎకరాలకు 2 ఏం సరిపోతుంది? 10 ఎకరాలకు 2 ఎకరానికి 2 కావాలి. 10 ఎకరాలకు 2 ఇస్తుండు. ఆధార్ కార్డుకి 2. ఆధార్ కార్డుకి 2. మీ భార్య ఆధార్ కార్డు పట్టుకెళ్తే మళ్ళీ ఇంకొక 2 వస్తాయి. 2 అట్లా. ఆమె పొంటి జాగ ఉండదు, మా పొంటే ఉన్నది. నా పొంటే 10 ఎకరాలు ఉన్నది. నేను పోతే దానికి నాకు 2 ఊరే బస్తా ఇస్తాడు. మరి 2 సరిపోవు. మరి ఎట్లా? నాకు 10 ఎకరాలకు 20 బస్తాలు కావాలి. 2 సరిపోవు. మరి ఎట్లా? మరి ఏం చేయాలా? మళ్ళా 4-5 రోజులకు మరి ఊరియా బస్తాలు వచ్చినప్పుడు తీసుకోవాలి. అంచనా ప్రకారం మళ్ళీ ఏదో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే బాగుంటది. కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, కానీ చిన్న చిన్న సర్దుకపోవాలి. చిన్న చిన్న నాయకులు చేయబట్టి మొత్తం పోయింది, రాజధాని పోయింది. చిన్న చిన్న నాయకులు ఇది మాత్రం కష్టం. పక్క చెప్తున్నా, రేపు నన్ను పిలిచి వస్తాడు కానీ చిన్న చిన్న నాయకులు చేయబట్టి మొత్తం పోయింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ మొత్తం పోయింది. మీ హరీష్ రావు పర్లేదా? మరి హరీష్ రావు ఎక్కడున్నా మా సార్ డన్, హరీష్ రావు మాకు డన్, మా సిద్దిపేట హరీష్ రావు డన్, మాకు కేసీఆర్ డన్నే, హరీష్ రావు డన్నే. మాకు కేసీఆర్ నీళ్లు తెచ్చిండు, బంగారు
పంటలు పండుతున్నాయి. కేసీఆర్ మాకు నీళ్ళు ఇచ్చిండు. మాకు కేసీఆర్ ముఖ్యం, హరీష్ రావు ముఖ్యం. రైతుల పట్ల ఏదో ధర్నా చేస్తా అంటుండే కదా, మళ్ళీ ఇందాక ఏదో మాట్లాడి ఊరే అవతల ధర్నా చేస్తాం సార్. ఎట్టి పెట్టి ధర్నం చేసుడే, ఎట్టి పెట్టి ధర్నం చేసుడే, ధర్నా చేసుడే ఎట్టి పెట్టి ఇవాళ కేసీఆర్ హరీష్ రావు చేయబట్టి ఇవాళ మాకు నీళ్ళు పుల్లు. అయితే ఇవాళ హరీష్ రావు కింద ఉన్నోళ్ళు లీడర్లు దొంగలు. ఏ ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ఉన్న బీజేపీ, కేంద్రంలో బీజేపీ డన్, మన రాష్ట్రంలో టిఆర్ఎస్ డన్.